నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, చాలా మంది అఘోరాలను చూసి భయపడుతూ ఉంటారు. అయితే భయపడడానికి గల కారణం ఏంటి అంటే కాశీలో మనుషులను పీక్కు తింటారు అని చెప్పి. నిజంగానే అఘోరాలు మనుషులను పీక్కు తింటారంటారా? దానికి గల కారణం ఏంటి? వాస్తవం చూడమ్మా, అఘోరాలు శరీరాన్ని పీక్కుతున్న రుజువులు లేవు. మానవులు ఇలా అనడం ఉంటాం కదండి, చూసారు, కానీ ఎక్కడ పిక్కుతున్నా ఉన్నది ఎక్కడ ఉందా? సరే, ఐ నెవర్ ఫౌండ్ ఇన్ ఎనీ వీడియో. ఇంతవరకు అయితే అఘోరాలు ఎక్కడ లేరు అలా పిక్కు తిన్నారు. అది ధర్మ సందేహాలకి మనం మాట్లాడుకుంటామా. శాసన గ్రంథాల్లో ఏమి రాసి ఉందంటే, మనం మొదట మాట్లాడుకున్నది ఏంటంటే యుద్ధ సమయాలు. అవును, అప్పట్లో మానవ సంఖ్య ఇంత లేదు, మరియు అడవి ప్రాంతాలు ఎక్కువ. ఎక్కడో యుద్ధం అనేది చేయాలి అని అన్నా కూడా ఒక్కొక్కసారి 10 రోజులు 15 రోజులు సంవత్సరాలు కూడా పోవాల్సిన సమయం వచ్చేది. అఘోరాలు కాశీలోనే ఒక శవాన్ని తినాలి అని ఎందుకు ఉంది అంటే అమ్మ, అది మన పురాణ గాథల్లో కాశీ అనేది హెడ్ ఆఫీస్, టోటల్ ప్రపంచానికి హెడ్ ఆఫీస్ అది. ఎందుకంటే అందుకని అక్కడ విశ్వనాథుడు అని పేరుంది, విశ్వేశ్వరుడు అని. అక్కడ ఏంటంటమ్మా, శవాలని ఇలా పిక్క తినడం కానీ అలా చేయడం ఇక్కడవరకు ఎలాంటి స్థితిగతులు రాలేదు. అది దైవప్రసాదంగా తినడానికి కూడా అంతరార్థం ఉందమ్మా. దాంట్లో అంతరార్థానికి ఏంటంటే, ఒకసారి తిన్న ఆ శరీరానికి 24 రోజుల వరకు ఆకలి కాదు మళ్ళీ, అందుకని తింటారు. దానివల్ల పరమాత్ముడి ఆజ్ఞలో ఉంటారే కానీ వాళ్ళు మానవ శరీరాన్ని పిక్కు తినడం ఎక్కడా లేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగానే అది దానికి తినడానికి గల అత్యంత ముఖ్యమైనది కూడా అమ్మ, ఒక 200 గ్రాముల కంటే ఎక్కువ తినలేరు. ఇప్పుడు మీరైనా సరే మాంసాహారం తినాలి అనుకున్నారమ్మా, ఉదాహరణకు తినాలి అనుకుంటే ఎంత తింటారు? 1 కేజీ తింటారా? తినలేము కదా. ఫ్యామిలీ మొత్తం కూర్చుంటే కేజీ తినవచ్చేమో. అలాగే వాళ్ళు అలానే తింటారు. కాకపోతే మానవ శరీరం ఏంటంటమ్మా, ఈ మధ్య ఒక మిత్రుడు ఏమన్నాడంటే మెసేజ్ నాకు ఇదే విషయం చెప్పినప్పుడు, మానవుడికి ఎన్నో రోగాలు ఉంటాయి కదా, మీరేమో ఇదొక అష్టసుగంధాలు ఎన్నో వనమూలికల సముదాయం అంటున్నారు అని మెసేజ్ పెట్టాడు. తర్వాత ఆయన నన్ను కలిశాడు ఒక 2-3 డేస్ తర్వాత. ఇప్పుడు ఇది మానవ శరీరమే ఒక వనమూలికల సముదాయం. ఎందుకంటే అన్నీ ఫంక్షనింగ్ అవుతున్న బాడీలో ఎనర్జీని ప్యూరిఫికేషన్ చేస్తూ, కిడ్నీలో ఇబ్బంది ఉన్నా, లివర్లో ఇబ్బంది ఉన్నా ఆ ఎనర్జీని తీసుకుంటాం కదా. అలాంటి శారీరకమైన నియంత్రణను తినడం చేత అఘోరాలకి వాళ్ళకి బలం కూడా వస్తుందమ్మా. రావడం మళ్ళీ వాళ్ళు తిని కూడా ఎక్కడుంటారు, మంచులో ఎక్కడో కొండ చర్యలో. మనిషిని తిన్న తర్వాత అఘోరాలకి బలం అనేది వస్తుంది. బలం అనేది కాకుండా వాళ్ళకి ధ్యానం మీద ధ్యాస బాగా పెట్టుకోవడానికి 24 రోజుల వరకు వాళ్ళు మళ్ళీ సమాజానికి కనబడరు కదమ్మా. ఎప్పుడు చూసినా కూడా అఘోరాలు తక్కువ శాతంగా నడుస్తున్నట్టు కనబడతారు. వాళ్ళు ఎక్కువ శాతంగా చూడండి, మంట పక్కన కానీ మంచులో కానీ ఎక్కడన్నా నీళ్ళకి సంబంధించిన ప్రాంతం దగ్గర కూర్చున్నట్టు కనబడతాడు. ఒక చేతిలో త్రిశూలం పట్టుకొని, ముని కలశం అంటారు, అది పట్టుకొని కూర్చొని ఉన్న సందర్భాలు ఎక్కువ కనబడతాయి. అలా ఉన్నప్పుడు వాళ్ళు కళ్ళు మూసే ఉంటారు. మీరు ఎంత డిస్టర్బ్ చేసినా ఏమన్నా కూడా చేయరు. ఎందుకంటమ్మా, వారి యొక్క అంతరాత్మని పరమాత్ముడితో కలిపేసేస్తారు వాళ్ళు. ఓం నమ శివాయ అన్న ఆ యొక్క బలమైన మంత్రాన్ని చెప్పేసేసి వాళ్ళు మీరు అన్నారు మాంసం అన్నాం, కొంతమంది ధూమపానాన్ని సేవిస్తారు, పొగని సేవిస్తారు కదా. దీనికి గల అత్యంత ముఖ్యమైన విలువ ఏంటంటే అమ్మ, పరమాత్ముని చేరడానికి వారి యొక్క మనస్సుని చంచల కాకుండా, అంటే వేరే వేరే ఆలోచనలు రాకుండా పరమాత్ముడికి పెడతారు. కుంభమేళా చూశారుగా, మహాకుంభమేళ మనకి 164 సంవత్సరాలకు ఒకసారి అవుతుంది. మరి ఈ 164 సంవత్సరాలకు ఒకసారి అయ్యే మహాకుంభమేళకి ఒకేసారి అన్ని లక్షల మంది అఘోరాలు ఎక్కడి నుంచి వస్తారమ్మా? అంటే వారు సమాజంలో లేరనే అర్థం కదా. వాళ్ళకు ఉండే స్థావరాలు, వాళ్ళకు ఉండే స్థితిగతులు, వాళ్ళకు ఉండే బ్రతుకు దేరు వేరు కాబట్టి వాళ్ళు తినే తిండి మీరు అనుకున్నట్టుగా ఒక 3 సార్లు 4 సార్లు అన్ని విధాలుగా చేయడానికి అర్హత లేదు. కాబట్టి శాస్త్ర గ్రంథాల్లో రాసిన అత్యంత విలువైన వనమూలికని తింటున్నారు వాళ్ళు, అంతేగాని మానవ శరీరాన్ని తినట్లేరు. మళ్ళీ ఎక్కడన్నా పీక్కపోయిన రికార్డు ఉందా అమ్మా? మీరు అన్నారు ఓకే, ఇంతకుముందుకు 2-3 యాంకర్స్ అడిగారు పిక్క తిన్నారు అంటే, అలా పిక్క తిన్నారమ్మా. ఓపెన్గా చెప్పాలంటే ఆ మాట వాడుకలో ఉందని, వాడుకలో వచ్చిందంటే చూడండి, మన వాళ్ళల్లో కొంచెం పైశాచికతంగా అడిగిన ప్రశ్న. ఒక అఘోరాలు అలా తినేసేసి ఏం చేస్తారు? ఇంతవరకు ఒక అఘోర మాంసం తినేసి ఎవరినన్నా ఇబ్బంది పెట్టిన సందర్భాలు చూసారా? ఒక అఘోర ఎవరినన్నా మానసికంగా ఇబ్బంది పెట్టి లేకపోతే శారీరకంగా పైశాచికత్వం చెందింది చూసారా? ఎక్కడ లేవమ్మా. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది. అధర్మంగా 100 మాటలు పీక తిన్నారు అన్నంత మాత్రాన అది పీక తినడం నిజం కాదు, అది అబద్ధం, వరప్రసాదం, అది పరమాత్ముడికి ఇచ్చిన ఆజ్ఞ. శాసన గ్రంథాల్లోనే రాసింది కదా, శివుడు సురాపానాన్ని స్వీకరిస్తాడని. దేవతలకు కూడా తప్పలేదు కదమ్మా. కాబట్టి ఏంటంటే దాన్ని ప్రసాదంలాగా స్వీకరించడం మంచిది. వాళ్ళు ఎప్పుడు కూడా సమాజంలో భయం చేయాలని, భయాన్ని కలిగించాలని, ఎవరినన్నా ఇబ్బంది పెట్టాలని లేదు. ఒక అఘోర నిజమైన శక్తి స్వరూపుడు కాబట్టి సమాజంలోకి రాడు. నేను మొదటే చెప్పాము, నాగసాధువులు, అఘోరాలు, తర్వాత సాధువులకి ఎంత వివరణ అని. వాళ్ళు సమాజంలో మీరు అనుకున్న విధంగా తిరగలేరమ్మా. ఈ సమాజం మొదట వాళ్ళకి పడదు, ఎందుకంటే మన వాతావరణం వేరు, వాళ్ళ వాతావరణం వేరు కదమ్మా.